రక్త విచారణలో రక్షింపబడేవారు ఎవరు అని మనము ఆలోచించాము. అంటే దేవుడు మనిషి రక్తమును ఎంక్వైరీ చేస్తాడని, ఆ ఎంక్వైరీ చేసినప్పుడు మీరు నిర్దోషులుగా దేవుని దృష్టికి కనబడాలి. ఇప్పుడు కోర్టులో నేరం ప్రూవ్ అయితే ఏమంటారండి? దోషి అంటారు. నేరం ప్రూవ్ కాకపోతే నిర్దోషి అంటారు. అలాగే దేవుడు కూడా మనుషుల రక్తమును నేను ఎంక్వైరీ చేస్తాను అంటున్నాడు. టెస్టింగ్ కాదండి, బ్లడ్ టెస్ట్ కాదండి, బ్లడ్ ఎంక్వైరీ అంటారు దాన్ని. మనుషుల రక్తమును ఎంక్వైరీ చేస్తాను అంటే, ఎందుకంటే నా ప్రియకుమారుని భూమి మీదకి పంపించి తన ఆఖరి రక్తపు బొట్టు వరకు మీ కొరకు దారపోసిన మీకు మార్పు రావటం లేదు, కనీసం మీరు ఆ దేవుణ్ణి మీరు తెలుసుకోకుండా బ్రతుకుతున్నారు అని, అలాంటి వారందరినీ కూడా ఒకానొక దినమున నేను ఎంక్వైరీ చేస్తాను అని ఆ సందర్భాలన్నీ కూడా గత వారం మనం అందరం కూడా నేర్చుకున్నాము. ఇక ఈరోజు మనం అందరం కూడా బైబిల్ రీడింగ్ చదువుకున్నాము. ఆ బైబిల్ రీడింగ్లో భాగముగా అందులో ఉన్న ఒక వచనాన్ని ఈరోజు మనం అందరం కూడా టాపిక్గా నేర్చుకోబోతున్నాము. ఆపత్కాలమందు దేవుని సహాయము ఎక్కడి నుండి వచ్చును అనే అంశాన్ని మనమందరం కూడా ఆలోచిద్దాము. మరలా చెబుతున్నాను, ఆపత్కాలమందు దేవుని సహాయము ఎక్కడి నుండి వచ్చును. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. ఆయన భూమి మీదకి వచ్చాడు, శిలువ మరణం పొందుకున్నాడు. ఆ తర్వాత పరలోకానికి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు. ఆ యేసుక్రీస్తు వారి వలన ఈ భూమి మీద ఒక సంఘము అన్నది ఫామ్ అయ్యింది, సంఘము అన్నది ఏర్పడింది. ఆ సంఘములో ఉన్న మనం అందరము కూడా ఆ క్రీస్తు కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు, ఈ పరలోకపు ప్రయాణంలో మనకు ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలకు గురి చేసేవాడు ఒకడున్నాడు. వాడు ఎవడో కాదు, ఎవరంటే అతను సాతాను గురించి మీరు ఆలోచన చేయగలిగితే, సాతాను ఇదిగో వాడు పరలోకానికి వెళ్ళడు, వెళ్ళేవాడిని వెళ్ళనివ్వడు. ఎందుకంటే నాకు దక్కని పరలోకం ఎవరికి దక్కకూడదు, నాకు రాని పరలోకం ఎవరికి రాకూడదు అని వాడు ఏం చేస్తున్నాడంటే దేవుని పిల్లలందరి మీద అటాక్ చేస్తున్నాడు. అసలు వీళ్ళని పోనివ్వకూడదు, దేవుని పిల్లలను ప్రతి విషయంలో ఆటంకపరచాలని పరలోకపు ప్రయాణంలో ఉన్న మనలందరినీ కూడా ఇదిగో ఎన్నో బాధలు గురి చేస్తాడు, ఎన్నో ఇబ్బందుల గురి చేస్తాడు, ఎన్నో ఆపదలు తీసుకొస్తాడు, మనకు ఎన్నో ఆపదలు తీసుకొస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా దేవుణ్ణి వేడుకుంటాం, దేవుణ్ణి ఆశ్రయిస్తాము. అయితే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆపత్కాలములలో దేవుని సహాయము మనకు ఎక్కడి నుండి వస్తుంది అన్నది ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము. చాలా జాగ్రత్తగా ఒక్కొక్క వచనాన్ని మనం ఆలోచిద్దాము. కీర్తనల గ్రంథము, అందరం కూడా కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము ముందుగా 1వ వచనము మనమందరం కూడా చదువుకుందాము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆగుదాము. ఇక్కడ ఈ మాట ఎక్కువగా మనకి ఎప్పుడు కనపడుతుంది అంటే, ఎప్పుడు కనపడుతుందమ్మా ఈ మాట? జనవరి 1కో డిసెంబర్ 31 నైట్కో కనపడింది ఈ మాట. ఎప్పుడు అది? వాగ్దానాలప్పుడు. ఈ మాట రాగానే పొంగిపోతాం మనం, ఈ మాట వచ్చిందని పొంగిపోతాం మనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును కాక అన్నాడు. ఏం వాక్యం వచ్చిందండి, అవునా కదా? ఇంతకీ ఎవరికి ఆపద? ఏ ఆపద? ఎవరికి ఆపద వస్తే, ఏ ఆపద వస్తే దేవుడు జవాబిస్తాను అన్నాడు అన్నది ఎప్పుడైనా ఆలోచించామా? ఏమంటున్నాడు? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును అన్నాడు. ఏ ఆపద? ఎవరికి ఆపద? ఎవరికి ఆపద వస్తే ఆయన ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. ఇది ఆలోచించకుండా మనం వాక్యాలు తీసుకుంటాం, మనం ఏదో సంతోషపడతాము.
కాబట్టి ఆపదలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే, ముందుగా ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అంటే ఎవరికి దేవుడు ఆపత్కాలములో ఇదిగో జవాబిస్తాడు, ఎవరికి ఇస్తాడు అంటే మళ్ళీ బైబిల్లో మనం చూడాలి. ఎవరికి ఇస్తాడు అంటే మళ్ళీ ఇక్కడ ఒక చేయి పెట్టి మనం అందరం కూడా సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం చదువుకుందాం. 3వ వచనం చదవండి దయచేసి. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఏమనంటున్నాడండి? బుద్ధిమంతుడు అపాయము అంటే ఆపద వచ్చుట చూచి దాక్కుంటాడు. బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి దాక్కుంటాడు, ఆపదకి ఎదురెళ్ళడు. అదొక లెక్క అని ఎదురెళ్ళడట బుద్ధిమంతుడైతే. జ్ఞానవంతుడైతే, బుద్ధిమంతుడైతే ఆపద వచ్చుట చూచి దాక్కుంటాడు. యేసుక్రీస్తు వారు కూడా మీరు ఆలోచన చేయగలిగితేనండి, యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికున్నప్పుడు ఆ బ్యాప్టిజం ఇచ్చి యోహాను గారు కానివ్వండి, యేసుక్రీస్తు వారు కానివ్వండి, ఏం చెప్పారంటే, ఇదిగో ఒక ఉగ్రత రాబోతున్న ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ఎవరంటారు ఈ మాట? బ్యాప్టిజం ఇచ్చి యోహాను గారు అంటారు. ఒక ఉగ్రత రాబోతుంది, దాని నుంచి ఒక ఆపద రాబోతుంది, మీరు ఎలా తప్పించుకుంటారు? మిమ్మల్ని తప్పించేవారు ఎవరు అని ఆయన అన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు అంటే, ఇదిగో ఈ మందిరములో రాతి మీద రాయి ఉండని దినములు వచ్చుచున్నాయి అంటాడు మత్తయి సువార్తలో. ఈ మందిరం మీరు నాకు చూపిస్తున్నారే, ఏదో గొప్పగా ఉందంటున్నారే, రాతి మీద రాయి ఉండకుండా ఉండని దినములు వచ్చుచున్నవి అన్నారు. వాళ్ళిద్దరూ చెప్పారు. అది ఎప్పుడు సంభవించిందంటే క్రీస్తు శకం 70లో సంభవించింది. క్రీస్తు శకం 70లో రోమా చక్రవర్తి యెరూషలేమును ధ్వంసం చేసేశాడు, తగలబెట్టేశాడు. దొరికినట్టుగా చంపేశాడు, మొత్తం పట్టణాన్ని తగలబెట్టేశాడు, సర్వనాశనం చేసేశాడు యెరూషలేము పట్టణాన్ని. ఇప్పుడు మరి అక్కడ భక్తులు లేరా? క్రీస్తు శకము 70 అంటే అపోస్తులు లేరా? మొదటి శతాబ్దపు సంఘము లేదా అంటే ఏం జరిగిందంటే, దేవుని మాట నమ్మిన వాళ్ళందరూ కూడా యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి అందరూ చెదిరిపోయారు. అపోస్తులు అందరూ చెదిరిపోయారు. అందుకే చెదిరిపోయిన వారికి రాసిన పత్రికలు అని మనం చదువుకుంటాము. ఎందుకయ్యా చెదిరిపోయారు అంటే, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాక్కుంటాడు. అక్కడే నమ్మని వాళ్ళు ఉన్నారు కదండి. దేవుని మాటలు అందరూ నమ్ముతారని గ్యారెంటీ ఏముంది? నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మనివాడు శిక్ష పొందుకుంటాడు. నమ్మని వారు అలాగే చెబుతారులే. నమ్మని వారు ఏమైపోయారంటే రోమీల చేతిలో వాళ్ళు చచ్చిపోయారు. నమ్మిన వారందరూ కూడా, భక్తి కలిగిన వారందరూ కూడా ఆ యెరూషలేము పట్టణాన్ని అంతటిని కూడా ఖాళీ చేసి సేఫ్ జోన్లోనికి వెళ్ళిపోయారు. అందుకే సామెతల గ్రంథంలో అంటున్నాడు 22వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాక్కొనును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలలో పడును. అంటే జ్ఞానము లేనివాడైతే ఆపదల్లో పడతావు. నీవు జ్ఞానము కలిగిన బుద్ధిమంతుడవైతే నీవు ఆపదను తప్పించుకుంటావు. ఈరోజు మీరు చూడగలిగితేనండి, కొద్దో గొప్ప దేవుడంటే భయము భక్తి ఉన్నవాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు, దేవుడంటే భయము భక్తి లేనివాడు తక్కువ కాలం బ్రతుకుతున్నాడు. మీరు చరిత్రను జ్ఞాపకం చేసుకోండి. దేవుని భయము లేనివారు ఎక్కువ కాలం బ్రతకటం కష్టమే. దేవుని భయం ఉన్నవారు కొద్దో గొప్ప ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. ఒక అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం మనం, ప్రపంచాన్ని జయించిన వాడు అంటున్నాం మనం. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటున్నాం. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? కేవలం 32 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. 32 years మాత్రమే బ్రతికాడు. మరి అంత ప్రపంచాన్ని జయించిన వాడు 32 సంవత్సరాలు బ్రతకటం ఏంటి అంటే, చరిత్రను మీరు ఏ చరిత్రను తిరగేసినా
దేవుని భయము లేనివాడు ఎక్కువ కాలం బ్రతకటం కష్టమే కష్టమే. కాబట్టి ఇక్కడ ఆపద, బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి దాక్కును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడును. ఇక్కడ ఆపదలు కూడా రెండు రకాల ఆపదలండి. ఆపదలు కూడా రెండు రకాలు. మొదటి ఆపద ఏంటంటే, ఇదిగో మన యొక్క మూర్ఖత్వముతో, స్వయంకృత అపరాధముతో మనం పాపము చేయటం వల్ల తెచ్చుకునే ఆపద ఒకటి. నీవు దేవుని కొరకు నీకు వచ్చే ఆపద ఇది రెండవది. మొదటి ఆపద మన మూర్ఖత్వంతో తెచ్చుకునే ఆపదలు ఉంటాయి. రెండవది దేవుని కొరకు వచ్చే ఆపదలు ఉంటాయి. దేవుని కొరకు వచ్చే ఆపదలు ఉంటాయి. అందుకేనండి పాపం చేసిన తర్వాత మనం ఆపదల్లోనికి వెళ్ళిపోతాం. అది మనం తెచ్చుకున్నది. అది మనం తెచ్చుకున్న ఆపద. నువ్వేదో తప్పు చేసి, నువ్వేదో అపరాధం చేసి తెచ్చుకునే ఆపద అది మనం తెచ్చుకున్నది. దేవుని కొరకు ఆపదలు వస్తాయి. దేవుని కొరకు వచ్చే ఆపదలు వస్తాయి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మరలా కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనములో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనకు వచ్చిన ఆపద మన స్వయంకృత అపరాధం వల్ల తెచ్చుకున్నదా, దేవుని కొరకు వచ్చిందా? దేవుని కొరకు వచ్చిందా? అంటే దేవుని కొరకు కూడా ఆపదలు వస్తాయంటే దేవుని కొరకు కూడా ఆపదలు వస్తాయి. అదే కీర్తనల గ్రంథము 34వ కీర్తనల గ్రంథము 34వ కీర్తన 19వ వచనాన్ని చూడండి దయచేసి. 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అంటే నీతిమంతుడు తన యొక్క మూర్ఖత్వం వల్ల తెచ్చుకునే ఆపదలు కాదు, దేవుని కొరకు వచ్చే ఆపదలు. దేవుని కొరకు వచ్చే ఆపద. దేవుని కొరకు ఒకవేళ నీకు ఆపద వచ్చిందా అయితే దేవుడు నీకు జవాబిస్తాడు. అది ఆ లైన్లో ఉన్న అర్థం. ఇప్పుడు ఒక యోసేపు గారు మీరు ఆలోచించండి. యోసేపు గారికి ఆపదలు ఎందుకు వచ్చాయండి? పాపం చేయటం వల్ల వచ్చాయా? యోసేపు గారికి ఆపదలు వచ్చాయి. ఒక యోబు గారికి ఆపదలు వచ్చాయి. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆపదలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? దేవుని కొరకు వచ్చాయి. దేవుని కొరకు వచ్చాయి. కాబట్టి ఒకవేళ దేవుని కొరకు మీకు ఆపదలు వస్తే ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, నీవు బుద్ధిమంతుడవైతే ఆపద వచ్చుట చూచి నువ్వు దాక్కుంటావు. నీవు జ్ఞానము లేనివాడవైతే ఆపదల్లో పడిపోతావు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనకు వస్తున్న ఈ కష్టము కావచ్చు, ఈ బాధ కావచ్చు, ఈ ఆపద, ఇది మీ యొక్క అపరాధము వలన తెచ్చుకునేదా, లేదంటే అది దేవుని కొరకు వచ్చిందా? దేవుని కొరకు వచ్చిందా? రైట్. ఇప్పుడు మనకు అర్థమైందా? 20వ వచనంలో దయచేసి మొదటి వచనము, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. చదవండి. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. కొన్నిసార్లు మనం ఆలోచన చేయగలిగితే మన సొంత ఏంటంటే ఆలోచనల వలన, తప్పిదాల వలన మనము ఆపదలు ఎలా తెచ్చుకుంటామంటేనండి, కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొన్ని చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు మన పక్కింటోళ్ళు ఇంత పెద్ద టీవీ కొన్నారనుకోండి. మన ఇంట్లో ఇంత ఉంటుంది టీవీ, 32 42 52 ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇంతది కొన్నారనుకోండి, ఇంతది కొని పెద్ద సౌండ్ సిస్టమ్ కొన్నారనుకోండి. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా ఆలోచన వచ్చిందంటే, ఇప్పుడు మనము కొనుక్కోవాలి. అదే సౌండ్ బాక్స్ కావాలి మనకు, సౌండ్ కావాలి, క్లారిటీ కావాలి, మనకు డిజిటల్ కావాలి, హోమ్ థియేటర్ కావాలని. ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే ఇప్పుడు ఏం చేయాలా? అంత పెద్ద టీవీ, అంత పెద్ద హోమ్ థియేటర్ కావాలంటే 1,00,000 పైన కావాలి. 1,00,000 పైన కావాలంటే ఏం చేయాలా? అప్పు చేయాలా? వాడు ఊరికే ఇస్తాడా? వడ్డీ అంటాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ వడ్డీలు మళ్ళీ కట్టలేక మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇది ఎవరి వల్ల వచ్చిన ఆపద? మన సొంతంగా తెచ్చుకునేది. ఇప్పుడు మళ్ళీ మనం మొరపెడతాం, అయ్యా 1,00,000 రూపాయలు అప్పు అయింది అయ్యా అని మళ్ళీ మొరపెడతాం. మీరు ఎవరు చేయమన్నారు 1,00,000 రూపాయలు అప్పు? అర్థమైందా? కాబట్టి మన సొంతంగా మనం తెచ్చుకునే ఆపదలు ఉన్నాయి.
దేవుని కొరకు మీకు వచ్చే ఆపదలు ఉన్నాయి. అప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తానని చెబుతూ రెండవ లైన్లో, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. అంటే దేవుని నామము మనల్ని ఉద్ధరించటం ఏంటి? దేవుని యొక్క నామము మనలను ఉద్ధరించటం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే, చాలామంది ఏమనుకున్నారంటే దేవుని పేరు పెట్టుకుంటే ఏదో మనకు అన్నీ వస్తాయి అనుకుంటున్నారు. అంటే దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, నిన్ను ఉద్ధరించునుగాక. మా వాడలో ఒక ఆయన పేరు ఏం పేరు అంటేనండి, ఒక ఆయన పేరు ఇమ్మానియేల్. ఆయన పేరు మా వాడలో ఇమ్మానియేల్ ఆయన పేరు. ఏం చేసేవాడంటే ఒకరోజు పెద్ద అల్లరి జరిగింది. ఏందమ్మా ఏంది గొడవ ఏందనంటే, ఇప్పుడే ఇమ్మానియేల్ వచ్చి గొడవ చేసి వెళ్ళిపోయాడు, తాగొచ్చి గొడవ చేసి వెళ్ళిపోయాడు అని. ఇమ్మానియేల్ ఏం చేశాడమ్మా? తాగొచ్చి గొడవ చేసి వెళ్ళిపోయాడట ఇమ్మానియేల్ గారు. అంటే పేరు ఆలోచించండి, ఏమేం పేర్లు ఆలోచించండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుని యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అంటే దాని అర్థం ఏంటంటే, నీవు దేవుని మనిషివా, నీవు సంఘములో సభ్యుడవా? నీవు దేవుని మనిషివా, నువ్వు సంఘములో సభ్యుడవా? అయితే దేవుని నామము నిన్ను ఉద్ధరిస్తుంది. అందుకే మీరు చూడండి, ఒక మంత్రి గారి రికమెండేషన్ అంటే పనులు కావా? ఒక ఎంపీ గారి రికమెండేషన్ అంటే పనులు కావా? పలానాయన ఎమ్మెల్యే గారి మనిషి అంటే తొందరగా పనులు చేసి పెడతారు. అలాగే ఇక్కడ కూడా మీరు దేవుని మనిషా, ఇదిగో మీరు సంఘములో సభ్యుడవా అని దాని అర్థం. అది ఇక రెండవ వచనంలోనికి మనం రాగలిగితే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఇప్పుడు మనకు ఆపద వచ్చినప్పుడు, మనకు శ్రమ వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు సహాయం ఎక్కడి నుంచి వస్తుందటండి? పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. అదేంటండి? ఒక కష్టాల్లో ఉన్నప్పుడు సహాయము ఎక్కడి నుంచి వస్తే ఏంటి అర్థమైందండి? హెల్ప్ కావాలి కదా, మనల్ని ఆదుకోవటం కావాలి కదా, అది ఎక్కడి నుంచి వస్తే ఏంటి? కానీ అక్కడ ఏమంటున్నాడు అంటే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. రెండవది ఏమంటున్నాడంటే, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. అంటే పర్టికులర్గా ప్లేస్ చెబుతున్నాడు. నీకు హెల్ప్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధ స్థలములో నుండి వస్తుంది, సియోనులో నుండి నీకు హెల్ప్ వస్తుంది, నేను ఆదుకుంటాను అంటున్నాడు. ఎందుకు పర్టికులర్గా దేవుడు అక్కడ పేర్లు ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు దేవుడు? ఇంతకీ మనం ఆలోచిస్తున్నాం, పరిశుద్ధ స్థలం అంటే ఏంటి, సియోను అంటే ఏంటి? పరిశుద్ధ స్థలం అంటే ఏంటండి? పరిశుద్ధ స్థలం అన్న సియోన్ అన్న ఏంటి? ఎందుకంటే అక్కడి నుండే నీకు సహాయం వస్తుంది, అక్కడి నుండే నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. ఇంతకీ ఏంటి పరిశుద్ధ స్థలము, ఏంటి సియోను అంటే, ఇప్పుడు మనం అందరం కూడా హెబ్రీలకు రాసిన పత్రిక, అందరూ కూడా తీయండి దయచేసి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనము నుండి 24వ వచనము నుండి వరకు మనం చదువుకుందాం. చదవండమ్మా. ఇప్పుడైతే సియోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, సియోను కొండకును అంటున్నాడు, జీవము గల దేవుని పట్టణము అంటున్నాడు, పరలోకపు యెరూషలేము అంటున్నాడు, జ్యేష్ఠుల సంఘము అంటున్నాడు. ఇవన్నీ ఏంటంటేనండి, ఇవన్నీ క్రీస్తు సంఘానికి ఉన్న నానా రకాలైన పేర్లు. ఇవి క్రీస్తు సంఘానికి ఉన్న పేర్లు. ఏంటవి? సియోను కొండన్న,
ఇదిగో ఆ యెరూషలేము ఏమన్నాడండి? సియోను కొండన్నా, జీవము గల దేవుని పట్టణమన్నా, పరలోకపు యెరూషలేమన్నా, జ్యేష్ఠుల సంఘమన్నా, ఇవన్నీ కూడా సంఘము సంఘము సంఘము. ఇప్పుడు అర్థమైంది కదండి మనకు. పరిశుద్ధ స్థలము సియోను అంటే ఏంటండి? ఇప్పుడు సంఘము. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆపద వస్తే సహాయం ఎక్కడి నుండి వస్తుంది అంటున్నాడు? సంఘము నుండి వస్తుంది అంటున్నాడు. అర్థమైందండి? ఒక వ్యక్తికి ఆపద వస్తే అతనికి సహాయము సంఘము నుండి వస్తుంది. అతన్ని ఎక్కడి నుండి ఆదుకుంటాడంటే దేవుడు సంఘము ద్వారా అతన్ని దేవుడు ఆదుకుంటాను అంటున్నాడు. సంఘము ద్వారా దేవుడు ఆదుకుంటాడు. చాలామంది ఏమనుకున్నారంటే పరలోకం నుండి సహాయం వస్తుంది అనుకున్నారు. పరలోకం నుండి కాదటండి. పరలోకం నుండి కాదటండి. పరలోకం కాదండి. ఇదిగో సంఘము నుండి నీకు సహాయం వస్తుంది. సంఘము నుండి దేవుడు నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. అందుకే 20వ అధ్యాయము 2వ వచనంలో పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. అంటే సంఘము నుండి సహాయం వస్తుందా? సంఘము నుండి దేవుడు ఆదుకుంటాడంటే మీరు ఆదికాండమునో మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూడండి. దేవుడు ఆయన ఎలా మనుషులకు సహాయం చేశాడో, ఆయన ఎలా ఆదుకున్నాడో ఈ ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు పరిశీలన చేయగలిగితే, కొన్ని సందర్భాలు మీరు త్వరగా మనం చూడగలిగితే సంఘము నుండి దేవుని సహాయం వస్తుందా? సంఘము నుండి దేవుడు సంఘము ద్వారా దేవుడు ఆదుకుంటాడంటే దేవుడు అవును అంటాడు. నేను సంఘము ద్వారా ఆదుకుంటాను, సంఘము ద్వారా నా సహాయం వస్తుంది అంటున్నాడు. ఎలా వస్తుందో ఒక్కొక్క సందర్భాన్ని మీరు చూడగలిగితే నిర్గమాకాండం, అది నిర్గమాకాండము 35వ అధ్యాయము, నిర్గమాకాండం 35వ అధ్యాయం ముందుగా 21, 22, 26, 29 వచనాలు చదువుకుందాము. దయచేసి ముందుగా 21, 22 చదవమ్మా. తరువాత ఎవని హృదయమును వాణ్ణి రేపెనో, ఎవని మనస్సు వాణ్ణి ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు కానుకలు తెచ్చిరి. ఎక్కడి నుంచి వచ్చిందండి సహాయం ప్రత్యక్షపు గుడారానికి? ఆ రోజు ప్రత్యక్షపు గుడారం అంటే ఆ రోజు మందిరం. ఇప్పుడు మందిరానికి సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుంచి వచ్చిందా? ప్రజల నుండి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరెవరినైతే దేవుడు ప్రేరేపించాడో, ఎవరెవరినైతే దేవుడు రేపాడో, అదిగో వాళ్ళందరి ద్వారా ప్రత్యక్షపు గుడారానికి హెల్ప్ వచ్చింది, సహాయం వచ్చింది. 22వ వచనం కూడా చూడండి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములను వారిని ప్రేరేపించెనో వారందరూ యెహోవాకు బంగారము అర్పించి ప్రతి వాడును మొక్కెర్లను, పోగులను, ఉంగరములను, తవలములను, సమస్త విధమైన బంగారు వస్త్రములను తెచ్చిరి. ఇప్పుడు ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము కొరకు దేవుడు ఎవరిని ప్రేరేపించాడు? ఎవరినండి? ఎక్కడి నుంచి వచ్చిందండి సహాయము? చెప్పాలమ్మా, మీరు చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల నుండి. ఎలా వచ్చింది? దేవుడు ప్రేరేపిస్తాడు. దేవుడు మనుషులను రేపుతాడు, ప్రేరేపిస్తాడు. అలా ప్రేరేపించబడిన వారందరూ కూడా కానుకలు తెచ్చారు. 26 కూడా చూడండి దయచేసి. 26 కూడా చూడండి. వారందరూ చాలమ్మా, ఇక్కడ ఏమంటున్నారు? ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. 29 కూడా మీరు చూడగలిగితే, మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నింటినీ కొరకు ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనవపూర్వకముగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. అంటే ఒక ప్రత్యక్షపు గుడారపు పని కొరకు అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందంటే సహాయము ప్రజల నుండే వచ్చింది. ఎగ్జాంపుల్ ఏంటంటే
ఇప్పుడు మన మందిరంలో ఎవరి దగ్గర అయితే బాగా డబ్బులు ఉంటాయో, ఏ మందిరమైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మన క్రిస్టియానిటీ లేదంటే మన దేవుని పిల్లల్లో ఎవరి దగ్గరైతే బాగా ధనం ఉంటుందో దేవుడు రేపుతాడు, దేవుడు ప్రేరేపిస్తాడు, దేవుడు ప్రేరేపిస్తాడు. ఇవ్వు నా మందిరానికి అని దేవుడు ఖచ్చితంగా అలాంటి వారిని ప్రేరేపిస్తాడు. ఇప్పుడు మనం స్లాబ్ వేసుకున్నాం, ఇంటికి స్లాబ్ వేసుకున్నాం కదమ్మా. ఎక్కడి నుంచి వచ్చింది సహాయము? చెప్పండి అమ్మా, సహాయం ఎక్కడి నుంచి వచ్చిందండి? మీరే ఏం చేశారు? తలా ఇంత ఇచ్చారు. ఆ సహాయము మరి మీరెందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మీ అందరినీ ప్రేరేపించాడు. చేరుతనగానే చేర్చికి ఇచ్చారు. ఇదిగో రేపు ప్యాడ్ అంటున్నాం, ప్యాడ్కి ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు అంటే దేవుడు ప్రేరేపిస్తాడు. అందుకేనండి ఇప్పుడు దావీదు గారు మందిరం కట్టాలి అనుకున్నాడు. దావీదు గారు మందిరం కట్టాలి అనుకుంటే సొలొమోను గారు కడతారు అన్నారు. సొలొమోను గారు మందిరం కట్టడం ప్రారంభించినప్పుడు అండి ఆయనకు సహాయం ఎలా వచ్చిందంటే ఆ చుట్టుపక్కల కొంతమంది రాజులు ఉన్నారు. చుట్టుపక్కల రాజులు హెల్ప్ చేశారు. ఇదిగో హీరాము రాజు సహాయం చేశాడు, ఇదిగో ఐగుప్తు రాజు సహాయం చేశాడు. ఇలా రాజులందరూ కూడా ప్రేరేపించబడ్డారు. అలా దేవుని మందిరము, ఒక బంగారు దేవాలయము కట్టబడింది. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ఇదిగో దేవుడు ప్రజలను ప్రేరేపిస్తాడు, వాళ్ళ హృదయాలను దేవుడు రేపుతాడు, వారి హృదయాలను దేవుడు రేపుతాడు. ఇంకొక సందర్భం కూడా మీరు చూడగలిగితే హగ్గయి గ్రంథము, దయచేసి హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం అందరం చదువుకుందాం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం అందరం చదువుకుందాం. చదవండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలు దొరికిందమ్మా? 1వ అధ్యాయము 14-15 వచనాలు. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబాబేలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారందరూ కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయు మొదలుపెట్టిరి. అంటే దేవుని మందిరపు పని చేయడానికి ఇదిగో వీళ్ళిద్దరికీ ఏం జరిగింది అంటే వీళ్ళిద్దరిని దేవుడు ప్రేరేపించాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో దేవుడు ఒక ఉన్నవాడిని ప్రేరేపిస్తాడు, ఒక లేనివాడికి ఇవ్వడానికి దేవుడు ఒక ఉన్నవాడిని ప్రేరేపిస్తాడు. అందుకేనండి సహాయము ఎక్కడి నుండో రాదు, మనుషుల ద్వారానే దేవుడు సహాయము చేస్తాడు. ఇది పాత నిబంధనలోనైతే ఇక క్రొత్త నిబంధనలోనికి మీరు త్వరగా రాగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి త్వరగా చదువుకుందాం. చదవండమ్మా. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరని కానీ తగిన సమయం దొరకకపోయాను. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. ప్రతి క్రైస్తవుడు ఇది అలవాటు చేసుకోవాలి. ఏంటంటే ఉన్నప్పుడు ఉండ నేర్చుకోవాలి, లేనప్పుడు ఉండ నేర్చుకోవాలి. ఆకలి తీరినప్పుడు ఉండ నేర్చుకోవాలి, ఆకలి తీరనప్పుడు ఉండ నేర్చుకోవాలి. నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుతాను, నేను లేమి స్థితిలో కూడా ఉండనెరుగువాడును. నాకు తెలుసు, నేను ఎలా ఉండాలో నాకు తెలుసు అని చెబుతూ తర్వాత ఏమంటున్నాడు అంటే
14వ వచనం చదవమ్మా. అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘము వారునో నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. అంటే పౌలు గారి శ్రమలలో, పౌలు గారికి సహాయము చేసే విషయములో ఇదిగో ఎవరు ఆయనకు సహాయము చేశారు, ఆయన శ్రమలలో ఎవరు తోడున్నారు అంటే ఇదిగో ఫిలిప్పీ సంఘము నాకు తోడుంది, నాకు తోడుంది, నా అక్కర్లు తీర్చింది, నాకు సహాయము చేసింది ఫిలిప్పీ సంఘము. నా శ్రమలలో పాలు పంచుకున్న సంఘము ఫిలిప్పీ సంఘము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, లోకములో ఉన్నవాడికి ఆపదొచ్చిందా? లోకములో ఉన్నవాడికి ఆపదొస్తే ఆదుకునే వాళ్ళు లేక ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే లోకంలో ఉన్నవారిని ఎవరు ఆదుకుంటారండి? లోకములో ఆపద వచ్చిందా, ఇక దాన్ని తట్టుకోలేక నా లైఫ్ అయిపోయిందని ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ సంఘములో ఒకవేళ మనం ఉంటే, ఇదిగో సంఘములో ఉంటే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే నీకు సహాయము దొరుకుతుంది అంట. అందుకే సంఘం వాల్యూ ఏంటంటే చాలామందికి అర్థం కావటం లేదు. సంఘం అంటే అర్థం ఏంటంటేనండి, ఇది దేవుని పెద్ద కాపుదల. సంఘం అంటే ఒక కాపుదల ఉన్న చోటు, నిన్ను రక్షించే చోటు సంఘం అంటే. కాబట్టి సంఘానికి ఒకవేళ మనం వెళుతున్న వారమైతే ఏమొచ్చిందంటేనండి, సర్వేలో సంఘానికి వెళుతున్న వారికి అసలు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రాదటండి. ఈ పేపర్ కట్టింగ్లో కూడా వచ్చింది, చాలాసార్లు పెట్టాను నేను గ్రూప్లో కూడా. సంఘానికి వెళుతున్న వారమైతే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా రాదటండి. అందుకేనండి సంఘముతో ఉండండి, సంఘముతో కలిసి ఉండండి. మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని నుండి మనకు సహాయం వస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు పౌలు గారికి శ్రమలలో సహాయం ఎక్కడి నుంచి వచ్చింది, పౌలు గారికి ఇదిగో ఆయన యొక్క పరిస్థితుల్లో సహాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫిలిప్పీ సంఘము ద్వారా నాకు సహాయము వచ్చింది అంటున్నాడు. మరొక మాట కూడా అపోస్తుల కార్యములో కూడా మీరందరూ కూడా చూడగలిగితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం చదవమ్మా. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి అంటే సమానత్వము అంటాం కదండి, సమానత్వం అంటాం కదా. అది ముందు ఇదిగో ఈ మొదటి శతాబ్దములో ప్రారంభమైంది. సమిష్టిగా అంటే ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉన్నాయో వీళ్ళందరూ కూడా సమానముగా పంచుకునే వాళ్ళట. అందుకేనండి ఒక కష్టం వచ్చినప్పుడు సంఘము తోడుగా ఉంటుంది. సంఘములో ఉన్న ప్రజల్ని దేవుడు రేపుతాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, ఇంతకుముందు మనం ఏం చదువుకున్నాం, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నాం మనం అందరం కూడా. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నాం. 2వ వచనం చదవం. సియోనులో నుండి నిన్ను దేవుడు ఆదుకుంటాడు అంటే ఎవరి ద్వారా ఆదుకుంటాడండి? చెప్పాలమ్మా, ఎవరి ద్వారా దేవుడు ఆదుకుంటాడు? సంఘము ద్వారా నిన్ను ఆదుకుంటాడు. సంఘములో ఉన్న వారిని దేవుడు ప్రేరేపిస్తాడు. అర్థమైంది కదండి? రైట్. ఇప్పుడు దేవుడు నిన్ను ఆదుకోవాలి అంటే కండిషన్స్ అప్లై అవుతున్నాయి. 3వ వచనము ఆలోచిస్తున్నాం. 3వ వచనం చూడండి. 3వ వచనం, ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. అంటే దేవుడు ఒక వ్యక్తికి సహాయము చెయ్యాలన్నా, దేవుడు ఒక వ్యక్తిని ఆదుకోవాలన్నా అతని యొక్క ట్రాక్ రికార్డు చూస్తాడు. నా కొరకు ఏమైనా చేసిన వాడేనా? ఆ రోజు ఏం చూశాడట? నైవేద్యములన్నింటినీ, నైవేద్యములు అంటే ఈ నూనె, ఈ పిండి మొదలైనవి ఉంటాయి కదండి, ఆ రోజు నైవేద్యము. ఈ రోజు ఏం చూస్తాడంటే ఇదిగో ఈ వ్యక్తికి ఆపదొచ్చింది, నాకు మొరపెడుతున్నాడు, ఈ వ్యక్తి శ్రమలలో నాకు మొరపెడుతున్నాడు, ఈ వ్యక్తి నా కొరకు ఏదైనా చేసినవాడా అని ట్రాక్ చూస్తాడు, ట్రాక్ రికార్డు చూస్తాడు. నీ ట్రాక్ బాగుందా? ఓకే, నిన్ను ఆదుకుంటాడు. నీ ట్రాక్ బాగుంటే
దేవుడు నిన్ను ఆదుకుంటాడు. అందుకే ఆయన నీ దహన బలులు అంగీకరించును గాక, ఆయన నీ నైవేద్యములు జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులు అంగీకరించును గాక. హిజ్కియా గారు మొరపెట్టాడు. హిజ్కియా గారు, ఇక నువ్వు చనిపోతావు, ఇక నువ్వు మరణమగుచున్నావు, ఇక నీ ఇల్లును చక్కబెట్టుకోమని మొరపెట్టినప్పుడు అప్పుడు ఆయన కన్నీటితో దేవునికి మొరపెట్టి ఒక మాట అన్నాడంట. అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడో చూడగలిగితే రాజుల 2వ గ్రంథము ఒక మాట అన్నాడు. అక్కడ మీరు చూడగలిగితే రాజుల, దయచేసి 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందామండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఎప్పుడైతే ఒక పాస్టర్ గారు, ఒక యెషయా గారు వచ్చి ఇదిగో నువ్వు బ్రతకవు, ఇక నీ ఇల్లును చక్కబెట్టుకోమని చెప్పాడు, వెంటనే ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా ఒకసారి నా ట్రాక్ రికార్డు చూడు, ఒకసారి నా ట్రాక్ చూడు, నేను ఎలా ఉందానో ఒకసారి నా ట్రాక్ రికార్డు చూడు, నేను నీ కొరకు ఎలాంటి కార్యాలు చేశానో చూడు అని దేవునికి మొరపెట్టిండు. అంతేగాని నాకు ఆయుష్ ఇవ్వు, నన్ను బాగు చేయని దేవునికి మొరపెట్టలేదు. అయ్యా ఒకసారి నీ కొరకు నేను చేసిన కార్యక్రమాలు ఒకసారి జ్ఞాపకము చేసుకో అని మొరపెట్టి. ఇంతకీ ఈయన ఏం చేశాడండి? ఈయన ఏం చేశాడు? ఇక్కడ లేదండి. అది ఎక్కడ ఉందంటే దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. చదవండి అమ్మా. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచూ వచ్చెను. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ అందేమి, ధర్మశాస్త్రమందేమి, ధర్మమంతటి అందేమి, విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. అంటే ఇతని రికార్డ్ ఎలా ఉందండి? ట్రాక్ రికార్డ్ ఎలా ఉందండి? చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే హిజ్కియా, ఓకే నువ్వు మొరపెట్టావు, నీ రికార్డు బాగుంది, నువ్వు నా కొరకు గొప్ప కార్యాలు చేశావు, కాబట్టి నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని నేను నీకు పొడిగిస్తున్నాను. ఊరికే రాలేదండి 15 సంవత్సరాలు. ఏదో ప్రార్థన చేయగానే కన్నీటి ప్రార్థన ఏదో వలవల ఏడవగానే ఆ 15 సంవత్సరాల ఆయుష్కాలంగా ఎందుకు ఇచ్చాడంటే, ఆయన దేవుని కొరకు చేసిన కార్యక్రమాలు, ఇలాంటి వ్యక్తి ఉంటే ఇంకా నా కొరకు మంచి కార్యాలు చేస్తాడు, ఇంకా నా కొరకు ఇదిగో సాహసోపేతమైన కార్యక్రమాలు చేస్తాడు, కాబట్టి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాడు. అందుకే ఆయన అంటున్నాడు కీర్తన గ్రంథంలో, ఏమంటున్నాడు అంటే 3వ వచనం 20వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన నీ నైవేద్యములను జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులు అంగీకరించును గాక. దేవుని కొరకు మీరు ఏదైనా త్యాగం చేసిన వారా? దేవుని కొరకు మీరు కష్టపడిన వారా? దేవుని కొరకు మీరు ఏం చేసిన వారు? దేవుడు మిమ్మల్ని ఆపదలో కాపాడుకోవాలి. అందుకే దేవుడు ఇదిగో మనల్ని ఆదుకోవాలన్నా, మనకు సహాయం చేయాలన్నా కండిషన్ సప్లై అవుతాయి. ఒకవేళ మీ ట్రాక్ రికార్డ్ బాగుంటే అప్పుడు 4వ వచనం చదువుకుందాము. అప్పుడు 4వ వచనం 5వ వచనము, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. 5వ వచనం, మా ధ్వజం ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. నీ కోరికని సిద్ధింపచేస్తాడు, నీ ఆలోచన యావత్తు సఫలం చేస్తాడు, నీ ప్రార్థనలన్నీ అప్పుడు దేవుడు ఆయన ఆలకిస్తాడు. కాబట్టి ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా, కష్టం వచ్చినా భయపడకండి. దేవుని కొరకు బ్రతికేవాడివైతే సంఘము ద్వారా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. సంఘములో ఉన్న వాళ్ళే దేవుడు ప్రేరేపిస్తాడు. కాబట్టి మనం దేనికి మనం భయపడవద్దు, మనం దిగులు చెందవద్దు. ఒక సందర్భం ఏంటంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలు అందరూ బయటకు వస్తున్నారు. బయటకు వచ్చేటప్పుడు వచ్చేటోళ్ళు రావాలా? వీళ్ళు ఏం చేశారు?
వీళ్ళు ఏం చేశారు, ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళిపోయి మీ బంగారం అంత ఇవ్వండి అని అడిగారు. అమ్మా మీ బంగారం అంత ఇవ్వండి అని అడిగారు. మరి వీళ్ళు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. అమ్మ ఉందా బైబిల్ అది? వీళ్ళు బయటకు వచ్చేటప్పుడు, ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చేటప్పుడు వచ్చేవాళ్ళు రాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బంగారం ఇస్తావా ఇవ్వని అడిగారు. అడిగినప్పుడు అండి మరి వాళ్ళు కూడా ఇచ్చేశారు బైబిల్ గ్రంథం. ఒకసారి అది నిర్గమకాండం ఒక్కసారి చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 35, 36 వచనాలు చూడండి ఒకసారి. 12వ అధ్యాయము 35, 36. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. బంగారము, వెండి, వస్త్రాలు అడిగితే వాళ్ళు ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చేశారంటే దేవుడు ఏం చేశాడట, ఐగుప్తీయులందరికీ ఒక ట్యాబ్లెట్ వేశారు. ఇచ్చేయండి నాన్న నా పిల్లలకు ఇచ్చేయండి అంటే మొత్తం బంగారం, వెండి, వస్త్రాలు అన్నీ ఇచ్చేశారట. నేను అడుగుతానండి, అమ్మ 1 తులము, 2 తులాలు, 1 తులం బంగారం అంటే మీరు ఇస్తారమ్మా? మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే దేవుడు వాళ్ళను ప్రేరేపించాడు. దేవుడు ప్రేరేపిస్తాడు, ఖచ్చితంగా దేవుడు ప్రేరేపిస్తాడు. చివరిగా ఏం చేశాడంటే చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. చివరిగా ప్రసంగి గ్రంథము మీరు చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం చదువుకొని ముగించుకుందాం. 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. చదవండి అమ్మా. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనము. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. కాబట్టి ఈ ప్రయాసపడే పని ఎవరికి ఇచ్చాడటండి? పాపాత్మునికి ఇచ్చాడట. ప్రయాసపడి పోగు చేసిందంతా కూడా దేవుని దృష్టికి మంచిగా ఉన్నవానికి ఇవ్వడానికి, ఇదిగో ఆ పనిని నేను పాపాత్మునికి నిర్ణయించాను అంటున్నాడు. కాబట్టి ఆపత్కాలమందు దేవుని సహాయం మనకు ఎక్కడి నుండి వస్తుందండి? ఎక్కడి నుండి వస్తుంది మనకు? ఇదిగో ఆయన సంఘము నుండి, దేవుని పిల్లల నుండే మనకు ఏమొస్తుందంటే సహాయము వస్తుంది. సహాయం నిజంగా మీకు వచ్చిన ఆపద అది మీరు తెచ్చుకున్నదా, అది దేవుని కొరకు వచ్చిందా ఆలోచించుకోండి. ఎందుకంటే మన స్వయంకృత అపరాధం వల్ల, మన మూర్ఖత్వం వల్ల ఒకవేళ మనం ఆపద తెచ్చుకుంటే దేవుడు పట్టించుకోడు. కానీ అది దేవుని కొరకు వచ్చిందైతే ఖచ్చితంగా దేవుడు ఆదుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు. అలా దేవుని నుండి మనం అందరం సహాయం పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. మరి ఈ మాటలు మనలో ఫలించినట్లు